డాక్టర్ గోపాలకృష్ణ గారు వేదిక నరికించిన పెద్దలకు ముందు కూర్చున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కరిస్తూ పిసిసి అధ్యక్షులు పొడ్డాల లక్ష్మీ గారు ఢిల్లీలో ఉండి నిన్న రాత్రి వారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. డాక్టర్ గోపాలకృష్ణ గారు ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి వెళ్ళమని నన్ను ఆదేశించడం జరిగిందన్న మాట మనం చేస్తూ ఉన్నాను. ప్రథమంగా డాక్టర్ గోపాలకృష్ణ గారికి మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. 1969 మూమెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇంతమందిని అనేది ఒక చెవిటకు చూడటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. నేను ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా రాలేదు. 1969లో నేను ఎస్ఎస్సి స్టూడెంట్ను, రిఫార్మ్ హై స్కూల్ స్టూడెంట్ను, ఉద్యోగంలో చురుకుగా పాల్గొన్నటువంటి వాళ్ళు. నాతో పాటు హృదయనాథ్ సింగ్, రజా హుసేన్ ఆజాద్, డి శంకర్, అట్లే కన్నయ్యలాల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ ఉద్యోగంలో మాకు జోగుల్లో డబ్బులు లేకుంటే నేను, రజా హుసేన్ ఆజాద్, ఠాకూర్ నీ దగ్గర ఎన్ని పైసలు, నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, ఆ పైసలు అనేది జమ చేసుకునేసి హోటల్కి వెళ్ళేసి సమోసాలు తినేసేసి టీ తాగేసేసి మధ్యాహ్నం గడిపేవారు. ఆ రకంగా ఉద్యోగంలో పాల్గొన్నటువంటి వారు ఆడు మాట మనం చేస్తూ గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది. 69 ఉద్యోగం తర్వాత నేను శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకుంటే ఆ తర్వాత నేను అనేది మళ్ళా చురుకుగా పాల్గొనటం జరిగిందన్నమాట ఒక మాట వారు చెప్పడం జరిగిందన్నమాట మనం చేస్తూ ఉన్నాం. నాగం జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది. ఉద్యమాలు ఏవి జరిగినా కానీ రాజకీయంగా నిర్ణయం తీసుకోవటం అనేది జరగకుంటే ఆ ఉద్యమాలకు ప్రతిఫలం లభించదోనే పద్ధతిలో వారు మాట్లాడటం జరిగింది. ఇంత ఉద్యమం 1969లో ఉద్యమాలు చూసాం. తర్వాత 2001 తర్వాత కూడా ఉద్యమాలు చూపడం చూసాం. ఎంతోమంది 1969లో తుపాకులకు బలైతే ఈ మధ్యన జరిగిన ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. అది ఇంకా అందరి హృదయాలను అనేది తల్లడిల్లే విధంగా చేసినటువంటి సంఘటన ఆ తల్లి సోనియా గాంధీ అర్థం చేసుకున్నారు. కాబట్టి సరే, అందరూ చెప్పడానికి ఏదైనా కారణం చెప్పచ్చు. రాజకీయ దృక్పథంతో అనేది ఈ నిర్ణయం చివరి దశలో తీసుకుంటారన్న మాట చెప్పడం జరిగినా కానీ, ఒకవేళ అది వాస్తవమే అయినా కానీ తెలంగాణ రావడానికి అది కూడా ఒక ముఖ్యమైన కారణమైన ఆనవలనే జరిగిందనే మాట కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కాంగ్రెస్ను తప్పుపట్టేవారు కూడా అందరూ కూడా సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ వచ్చిందన్నమాట. ఒకవేళ సోనియా గాంధీ గారు ఆ స్థానంలో లేకుంటే, ఆ నిర్ణయాత్మకమైనటువంటి స్థానంలో లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అన్నమాట అందరికీ సుస్పష్టం. మనం అందరం చూసాం. లోక్సభలో లగడపాటి గారు స్ప్రే అనేది వదిలిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత అద్వానీ గారు ఏం చెప్పడం జరిగింది, మీడియా మనమందరం చూడటం జరిగింది. అబ్కిదర్కా తెలంగాణ అనే మాట వారు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మనం కూడా అందరం బాధపడడానికి వస్తుందా లేదా? ఈ దశ ఇంతవరకు వచ్చేసి మనము అడ్డం పడతామా, ఓడిపోతామా, మన ఆశలన్నీ అడియాసలు అవుతామని మనం కూడా అందరం ఆలోచించడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభకు వచ్చిన తర్వాత వెంకయ్య నాయుడు గారు ఏ విధంగా టిప్పలు పెట్టిండు, జయరాం రమేష్ గారు ఏ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళేసి మరీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి ఇవన్నీ మనం చూడటం జరిగిందన్నమాట మనం చేస్తా ఉన్నాం. అయినా అదే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటూ కూడా ఆంధ్ర ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఆంధ్ర ప్రాంత నాయకులందరూ తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్నమాట మనకందరికీ తెలిసినటువంటి మాట మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో నేను జనరల్ సెక్రటరీగా, ఆ సమయంలో ఆనంద్ భాస్కర్ జనరల్ సెక్రటరీగా, శ్యామ్మోహన్ గారు ఇంటెలెక్చువల్ సెల్ చైర్మన్గా, అదేవిధంగా మా ఇద్దరు వేరే ఆఫీస్ పేర్స్ మధ్య కలిసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద మనం ఉద్యమించడం కష్టమవుతుందని తెలంగాణ కాంగ్రెస్ మానిటరింగ్ గ్రూప్ అనేసి పెట్టుకునేసి మేము చేసిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిన మాట మనం చేస్తూ ఉన్నాం.
ఏ సందర్భం వచ్చినా కానీ ఆ సందర్భంలో పార్టీ నాయకత్వం ఏమనుకున్నా పర్వాలేదు, మా యొక్క ప్రజల భావన అనేది తప్పకుండా చెప్పాలనే పద్ధతిలో తప్పకుండా చెప్పడం జరిగిందన్నమాట మనం చేస్తూ, ఈ సందర్భంలో నేను డాక్టర్ గోపాలకృష్ణ గారికి నేను ప్రత్యేకంగా మనం చేసేది ఒకటే. ఇప్పుడు ఇంతమంది 1969 ఎడ్యుకేషన్లో పాల్గొన్న వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత ఈ మధ్య ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానివ్వండి, ఏ ఉద్దేశాలతోనైతే తెలంగాణ ఏర్పాటు గురించి త్యాగాలు చేయడం జరిగిందో ఆ ఉద్దేశాలు నెరవేరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనే విషయం అనేది తప్పకుండా మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం మనం చేస్తూ ఉన్నాం. చాలా బాధ కలుగుతుంది. ఈనాడు బాధ కలుగుతున్నటువంటి విషయం ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 1969 ఎడ్యుకేషన్ నుండి పార్టిసిపేట్ చేసేటువంటి ఒక పౌరుడిగా, ఒక వ్యక్తిగా మనం తెలంగాణ వచ్చి తెచ్చుకున్నాము. నిజంగా మనం ఏ ఆశయాల గురించి అయితే తెలంగాణ గురించి పోరాడమో ఆ ఆశయాలు నెరవేరే విధంగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నావా అనే ఒక ఆలోచన కలుగుతుంది. దానిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా మన బాధ్యత మనం చేస్తాము. అదేవిధంగా మీరు ఇంతకుముందు ముఖ్యంగా ఏంటంటే 1969 ఎడ్యుకేషన్లో పాల్గొనేసి వారు ఎవరికైతే చేయూత అవసరం ఉందో వారికి చేయూత ఇవ్వాల్సినటువంటి ఆగత్యం తప్పకుండా ఉంది. ఆ దిశలో ఈ రెండు విషయంలో మనం ముందుకు పోవాల్సిందన్న మాట కూడా మేము ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. సంతపూర్ రవి గారు వారి యొక్క సంతాపం తెలపడానికి అనేది గన్ పార్క్ దగ్గర మనం ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉదయ్ భాస్కర్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇమ్మీడియట్గా వారిలో మన మధ్యలో లేకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనము చేస్తూ, అలాగే చాలా మంది పెద్దలు కూడా ఈ మధ్యలో ఉద్యమంలో పాల్గొనేసి అసలు కోల్పోవడం జరిగింది. ఉన్న వాళ్ళల్లో కూడా ఎప్పుడు ఎవరు ఎలా ఈ లోకాన్ని విడిచి స్మృతులను మనకు వదిలిపెట్టిపోతారో మనకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏముందో ముఖ్యంగా ఒకటి వీరి గురించి, రెండవది ప్రభుత్వం తెలంగాణను వచ్చిన తర్వాత రాజకీయంలో కోణంలో ఆలోచించడం కాకుండా ప్రజల సంక్షేమం కోణంలో ఆలోచించే విధంగా ప్రభుత్వాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై ఉందన్నమాట మనం చేస్తూ, దానికి మీకు తోడుగా మేము ఉంటాం, మీకు సహాయకులుగా మేము ఉంటాం అన్నమాట మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.